అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు లేని ఆకాశానికి నిచ్చెన. రచన స్వాతి శ్రీపాద గారు. ఇక కథలోకి వెళ్దామా? ఆఫీసు నుంచి బయటికి వచ్చేసరికి రాత్రి 10 దాటింది హరిప్రసాద్కి. ఉదయం ఆఫీస్కి వచ్చేసరికి పూర్తిగా వెలుతురు రాలేదు. 8 అయినా పొగమంచు వల్ల దారంతా కూడా మసగమసగ్గానే ఉంది. ఉదయం రావడమే మీటింగ్లతో ప్రారంభమై ఒక్కొక్కళ్లకు వర్క్ అసైన్ చేసి నిన్నటి వర్క్ రివ్యూకి కూర్చునేసరికి 3 దాటింది. ఓ పక్క ఈమెయిల్స్ చెక్ చేసుకోవడం, మరో పక్క రిప్లైలు రాయడం, మధ్య మధ్యలో కాఫీలు తాగుతూ రోజంతా గడిచిపోయింది. అప్పటికి కానీ హరిప్రసాద్కి గుర్తు రాలేదు. పొద్దున్న జమ్మున ఆఫీస్కి వెళ్తూ, ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో వసంతకి సీమంతం. నేను మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళాలంటే అటు 2 గంటలు ఇటు 2 గంటలు 4 గంటలు అవుతుంది. అందుకే తొందరగా బయలుదేరి వెళ్ళి వచ్చేస్తా. నువ్వు మాత్రం ఈరోజు ఎలాగైనా 6 వచ్చి పిల్లను డే కేర్ నుంచి తీసుకురావాలి అంది. అలాగేలే అనేశాడు. కానీ ఆఫీస్ నుంచి బయటికి వచ్చాక కానీ గుర్తు రాలేదు. అరరే, డే కేర్ వాళ్ళు ఇదివరకే గట్టిగా చెప్పారు, ఏదేమైనా 6 తర్వాత పిల్లను చూడటం కుదరదని. కారు స్టార్ట్ చేసే ముందే షర్ట్ జేబులోంచి సెల్ బయటికి తీశాడు అతను. సాయంత్రం మీటింగ్ టైంలో సెల్ స్విచ్ ఆఫ్ చేశాక మళ్ళీ ఆన్ చేయలేదు. స్విచ్ ఆన్ చేసి చూస్తే మిస్డ్ కాల్స్ ఒకే నెంబర్ నుంచి 56. అది జమున నుంచే. మరో నెంబరు డే కేర్ వాళ్ళది 20 సార్లు. ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోలేదు. జమునకు ఫోన్ చేసే ధైర్యం లేదు. అలాగని డే కేర్ వాళ్లకు ఇంత రాత్రి ఫోన్ చేయడం ఎంతవరకు సబబు అనుకుంటూ తటపటాయిస్తూనే వాళ్లకు రింగ్ చేశాడు. హలో, నిద్రమత్తుతో పలికింది ఆవిడ స్వరం. హలో, నేను హరిప్రసాద్ని. ఇంకా అతని మాట పూర్తి కాకముందే, గంట క్రితం మీ మెసేజ్ వచ్చి అస్మిని తీసుకెళ్లారు అంటూ అతను చెప్పే థ్యాంక్స్కైనా ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేసింది ఆవిడ. హరిప్రసాద్, ఈరోజు అయిపోయావు, నీకు మూడిందిలే. తనని తానే తిట్టుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. ఎంత రాత్రి వేళైనా అపార్ట్మెంట్కి చేరేసరికి గంట పట్టింది. ఆటోమేటిక్ డోర్ లాక్ తెచ్చుకొని లోనికి వెళ్ళాడు. హాల్లో లైట్ వెలుగుతుంది. బెడ్రూమ్ డోర్ వేసింది. అంటే జమున పిల్లను పెట్టుకొని పడుకుని ఉండాలి. షూస్ విప్పి శబ్దం కాకుండా డోర్ తెరిచాడు. సన్నగా ఏసీ శబ్దం. స్టాండ్ మీద నైట్ డ్రెస్ అందుకుంటుంటే వినపడింది జమున స్వరం. వచ్చావా? ఎప్పటిలాగే మర్చిపోయావు కదూ? ఆ స్వరంలో కోపం లేదు, అలకా లేదు, అదో రకమైన నిర్లిప్తత. సారీ జమ్ము, ఆఫీస్కి వెళ్ళాక ఆ పనిలో పడిపోయి అస్సలే గుర్తు రాలేదు. పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే మీటింగ్ ఉందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అన్నాడు. నేను పడుతూ లేస్తూ ఎంత తొందరగా వచ్చినా 9 దాటింది. మీకు తెలుసుగా, డే కేర్ ఆవిడ లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. మరోసారి ఇలాగైతే పిల్లను వేరే చోట వేసుకోమని చెప్పింది. అస్మి కూడా ఆవిడ పెట్టిందేదో తిని నిద్రపోయింది అంది జమున. నాకు తెలుసు, బాగా తెలుసు జమ్ము, నేను చేసింది బ్లండర్ మిస్టేక్ అంటూ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. డిన్నర్ చేస్తావా అడిగింది. పెద్ద ఆకలిగా లేదు, ఏవో స్నాక్స్ అవి తింటూనే ఉన్నాను. టీ చేసుకుంటాలే అన్నాడు. లేచి అతని వెనకే డైనింగ్ రూమ్లోకి వచ్చింది జమున. హరిప్రసాద్ హాల్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేశాడు. పిల్ల పడుకుందిగా, నేను చేస్తాను టీ అంటూ కిచెన్లోకి వెళ్ళి టీకి నీళ్లు పెట్టి వచ్చి సోఫాలో అతని పక్కన కూర్చుంటూ అంది. హరి, మనిద్దరం మనసు విప్పి మాట్లాడుకొని ఎన్నాళ్ళైంది? ఎన్నేళ్ళ? 2.5 ఏళ్ళు. సరిగ్గా అస్మి పుట్టాక ఒక్క నెలైనా తీరిగ్గా లేను. ఆమె చెప్పకపోయినా జమున మనసులో బాధ ఏమిటో బాగానే తెలుసు అతనికి. తప్పదు జమ్ము, కొన్ని సౌఖ్యాలు కావాలనుకున్నప్పుడు కొన్ని కష్టాలు భరించాలి అన్నాడు. కానీ హరి, ఆమెను మధ్యలోనే ఆపేస్తూ, ప్లీజ్, అలసిపోయాను, మళ్ళీ ఇప్పుడు 1 గంట పని ఉంది, మరెప్పుడైనా మాట్లాడుకుందాం అంటూ పక్కనున్న ల్యాప్టాప్ అందుకున్నాడు. ఏదో అనబోయి ఆగిపోయింది. క్షణం ఆగి కిచెన్లోకి వెళ్ళి టీ తెచ్చి అతనికిచ్చి, గుడ్ నైట్ హరి
అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇలాంటి సంఘటనలు ఒకటా రెండా అడపాదడపా మామూలైపోయాయి. 4 రోజులుగా అస్మికి జ్వరం, దగ్గు, జలుబు. మొదటి రోజే చెప్పేసింది డే కేర్ ఆవిడ, సారీ, సిక్కున్న పిల్లల్ని ఉంచుకుంటే మిగతా వారు ఒప్పుకోరు. పిల్లలకు ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్లు త్వరగా వస్తాయి. ఈ రోజుకి ఒక హెల్పర్తో విడిగానే ఉంచుతాను, కానీ తగ్గే వరకు మీరు మరో ఏర్పాటు చూసుకోవాలి ప్లీజ్ అందావిడ. జమునకు మనసు చిక్కు అనిపించింది. ఒక్క క్షణం అస్మిని వెనక్కు తీసుకెళ్ళిపోదామా అనిపించింది. అయినా మనసు చిక్కబట్టుకొని పాలిపోయిన మొహం మీద ఓ వెలిసిపోయిన చిరునవ్వు జోడించి థ్యాంక్ యూ అంటూ ఏడుస్తున్న అస్మిని వదిలి ఆఫీస్ దారి పట్టింది. దారి పొడవునా ఎంత ఆపుకుందామన్నా కళ్ళ వెంట నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆఫీస్లోనూ అన్యమనస్కంగానే పనిచేయడం వల్ల పొరపాట్లు దొర్లుతూనే ఉన్నాయి. మాటి మాటికి వాచ్ చూసుకోవడం, ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టుగా కూర్చుంది. ఎంత తొందరగా అనుకున్నా 5ంటికి కానీ పని ముగించుకొని బయలుదేరడం కాలేదు. ఎప్పటిలాగే 6ంటికే డే కేర్కు చేరుకుంది. అస్మికి జ్వరం అలాగే ఉంది. పారాసెటమాల్ వేసినా తాత్కాలికంగా టెంపరేచర్ తగ్గడమే కానీ జ్వరం తగ్గే దారే లేదు. ఒకసారి డాక్టర్ చూపించాలి మనసులో ఆ మాట అనుకుంటూనే ఉంది. ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, పిల్లకు బ్రీతింగ్ కష్టంగా ఉంది, రోజంతా అసౌకర్యంగానే ఉంది, డే కేర్ ఆవిడ చెప్పనే చెప్పింది. ఇదిగో ఇప్పుడే ఇట్నుంచి డాక్టర్ దగ్గరికే వెళ్తాను అంటూ అట్నుంచటే చైల్డ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ నెంబర్ సిస్టమ్ 25వ నెంబర్. అస్మిని భుజం మీద పడుకోబెట్టుకొని తన వంతు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. జమునకు హఠాత్తుగా తన బాల్యం గుర్తొచ్చింది. ఊహ తెలిసాక అసలు జ్వరం రావడమే చాలా తక్కువ. అమ్మ చెప్తుండేది చిన్నప్పుడు అసలు జలుబైనా రాలేదని. అవును మరి, అమ్మ ఎంత జాగ్రత్త తీసుకునేది. కొంచెం డల్గా అనిపించినా వెంటనే ఏదో ఒక చిట్కా వైద్యం చేసేది. శీతాకాలం రాకముందే ఉసిరికాయ, నిమ్మకాయ పచ్చడితో 2 ముద్దలైనా అన్నం తినిపించడం, కాస్త పెద్దయ్యాక గోరువెచ్చని వేడినీళ్ళలో తేనె, నిమ్మరసం కలిపి తాగించడం. ఇలా ఒకసారి ఎందుకో కానీ హై ఫీవరే వచ్చింది. అప్పుడు 7వ తరగతిలో ఉన్నట్టు గుర్తు. అమ్మ ఇంటి పనులన్నీ వదిలేసి రోజంతా తన పక్కనే కూర్చుని మాటిమాటికి నుదుటి మీద చెయ్యి వేసి జ్వరం ఎలాగుందోనని చూడటం, ఆగి ఆగి కాచి చల్లార్చిన నీళ్లలో పటిక బెల్లం వేసి తాగించడం. తలనొప్పిగా ఉందా బంగారు, పడుకో తగ్గిపోతుంది అంటూ గారం చేయడం. అలాగని అమ్మ చదువుకోలేదని కాదు, అప్పట్లోనే పీజీ చేసింది. అయినా తమ కోసమే ఉద్యోగం వదులుకొని ఇంట్లో ఉండిపోయింది. మధ్యతరగతి కుటుంబమే, తలకు మించిన బాధ్యతలే, అయినా నా పిల్లల కన్నా నాకు మరేదీ ఎక్కువ కాదు అనేది. నిజమే, అమ్మ వల్లే ఇద్దరికిద్దరు మంచి చదువులతో పాటు మంచి ఉద్యోగాలను స్థిరపడ్డారు. తను ఇలా సాఫ్ట్వేర్, చెల్లాయి డాక్టర్. కానీ అమ్మ రుణం తీర్చుకునే అవకాశమే లేకపోయింది. ఇప్పుడు వాస్తవానికి వస్తే అస్మికి 3వ నెల వచ్చినప్పటి నుంచే డే కేర్ తప్పడం లేదు. హరిప్రసాద్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఇద్దరికిద్దరూ బిజీనే. అక్కడికి పెళ్ళయ్యాక 3 ఏళ్ల పాటు ఇంటికి కావలసినవన్నీ అమర్చుకున్నాకే పిల్లల గురించి ఆలోచించారు. ఇద్దరూ పెళ్లికి ముందే ఎన్నో ప్లాన్లు వేసుకున్నారు. పిల్లలకు అత్యుత్తమమైన సౌకర్యాలు అందించాలని, దేనికి లోటు లేకుండా పెంచాలని, తమ తరం కోల్పోయిన వాటిని పిల్లలకు అందించాలని. అందుకే మార్కెట్లో ద బెస్ట్ అన్న వాటినే అస్మికి కొంటారు. బెస్ట్ ఫుడ్, బెస్ట్ డ్రెస్సెస్, చివరకు వాషింగ్ లిక్విడ్ సోప్ దగ్గర నుంచి ద బెస్ట్ వే. అయినా నెలకోసారి పిల్ల ఇలా సిక్ అవ్వడం, డాక్టర్లు, మందులు. అస్మి నర్స్ పిలవడంతో లేచి ఆమె వెంట లోనికి వెళ్ళింది జమున. టేబుల్ మీద పడుకోబెట్టడంతో మేలుకొన్న అస్మి తుల్లిపడి లేచి ఏడుపు మొదలెట్టింది. కళ్ళు ఎర్రగా, రోజంతా తుడిచి తుడిచి ముక్కు ఎర్రగా. లేదమ్మా లేదు తల్లి, అయిపోయింది. పిల్లను ఊరుకోబెడుతూ డాక్టర్ పరీక్ష చేసేందుకు సహకరించింది జమున. చెవులు, గొంతు అన్నీ చెక్ చేసి, చూడండి వైరల్ ఫీవర్లా అనిపిస్తోంది, ఒక చెవిలో కూడా ఇన్ఫెక్షన్ ఉంది, మందులు రాసిస్తాను, యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయాలి, వీలైతే కొంచెం జ్వరం తగ్గే వరకు ఇంట్లోనే ఉంచండి అన్నారు డాక్టర్.
తెలిసిన డాక్టర్ కనుక ప్రతి నెల ఏదో రకంగా వెళ్తూనే ఉండటం వల్ల ఎక్కువ సమయం పట్టలేదు. మందులు కొనుక్కుని ఇల్లు చేరేసరికి 9 అయింది. ఓ పక్కన అస్మి ఏడుపు, దానికి మందులు తాగించి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించి కాస్త బలవంతాన తినిపించి పడుకోబెట్టేసరికి రాత్రి 10:30. అంతవరకు ఏం వండాలనేది ఆలోచించనే లేదామె. పూర్తిగా అలసిపోయిన జమునకు 10 నిమిషాలు పడుకుంటే గానీ ఆకలి కానీ మరో విషయం కానీ గుర్తొచ్చేలా లేవు. పిల్ల పక్కన నడుము వాల్చిన తను గాఢ నిద్రలోకి జారిపోవడం ఆమెకే తెలీదు. ఎప్పటిలాగే ఆలస్యంగా వచ్చిన హరిప్రసాద్ టీ తాగి పడుకున్నాడు. ఉదయం 4కి అలారం మోగటంతో జమునకు మెలకు వచ్చింది. పిల్లకు రాత్రి మందు వేసినప్పుడు తర్వాత 4కి వేయాలని అలారం పెట్టుకుంది. ఒక్క నిమిషం అలారం గొంతు నొక్కేసి నిద్రపోదామా అనిపించింది. మళ్ళీ వెంటనే అస్మి మందుకు గుర్తుకు రావడంతో లేచి కూర్చొని పిల్ల నుదుటిన చేయి వేసి చూసింది. వేడిగా ఉందా అని. మందు పనిచేసినట్టుంది. పిల్ల ప్రశాంతంగా నిద్రపోతుంది. లేపి మందు వేయాలి. అప్పటిగానే ఆమెకు గుర్తు రాలేదు. రాత్రి కనీసం బట్టలైనా మార్చుకోకుండా అలాగే నిద్రపోయిన సంగతి. లేచి హాల్లోకి తొంగి చూసింది. టీవీ ఆన్లో ఉంది. ట్యూబ్లైటు వెలుగుతోంది. టీపాయ్ మీద ల్యాప్టాప్ పెట్టి మంచి నిద్రలో ఉన్నాడు హరిప్రసాద్. ఆమె లేచి వెళ్ళి టీవీ లైట్ ఆఫ్ చేసి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చింది. పిల్లను లేపి మందు తాగించి దాన్ని పడుకోబెట్టేసరికి 5 దాటింది. డ్రెస్ మార్చి నైటీలోకి మారి మళ్ళీ మంచం మీద ఒరిగింది జమున. తెల్లవారి 9:30కు మెలకు వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత కంటి నిండా నిద్రపోయినట్టు అనిపించింది. రోజంతా అస్మితో గడిపాక ఎప్పటి నుండో బాధిస్తున్న గిల్టీ ఫీలింగ్ పారిపోయినట్టు అనిపించింది. మధ్యాహ్నం అస్మితో పాటు పడుకుంటే అది మెడ చుట్టూ చేతులు వేసి నిద్రలోనూ ఎక్కడ పారిపోతుందో అన్నట్టు గట్టిగా పట్టుకోవడం చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలాసేపు ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది ఆమె. ఎప్పటిలాగే రాత్రి 10కి హరిప్రసాద్ ఇంటికి వచ్చేసరికి అతని కోసం డిన్నర్ అరేంజ్ చేసి ఎదురు చూస్తూ కూర్చుంది జమున. అస్మికి జ్వరం తగ్గడంతో రాత్రి తినిపించాక మంచి నిద్రలోకి జారుకుంది. చాలా రోజుల తర్వాత టీవీలో పాడుతా తీయగా చూస్తూ కూర్చుంది జమున. హలో, ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదటగా? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని మీ కొలీగ్ రేణు నన్ను అడిగింది. మీటింగ్లో ఉండి మర్చిపోయాను అన్నాడు. నవ్వేసి లేచి వెళ్ళింది ఆమె. హరిప్రసాద్ డ్రెస్ మార్చుకునేలోగా టీ పట్టుకొచ్చింది. టీ తాగి స్నానం చేసి వచ్చేలోగా టేబుల్ సిద్ధం చేసింది. నువ్వు ఇంకా తినలేదా అన్నాడు. వస్తారుగా, కలిసే తినొచ్చని. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ డిన్నర్ ముగించారు. ఇంత తీరిగ్గా ఇద్దరూ కలిసి డిన్నర్ చేయడం చాలా అరుదైన సంగతే. ఎవరి దారిన వారు తోచిన దానితో ఆకలి తీర్చుకోవడానికి అలవాటు పడ్డారు ఇన్నాళ్ళు. హరిప్రసాద్ కూడా ఆ రోజుకి ఆఫీస్ వర్క్ అంతా వదిలిపెట్టి జమునతో పాటు టీవీలో మూవీ చూస్తున్నాడు. హరి, అస్మికి 2 రోజులుగా జ్వరం అంది. మధ్యలోనే ఆమెను ఆపేస్తూ, అరెరే, అలాగా, నాకు అస్సలు తెలీదే అన్నాడు. నిన్న రాత్రి చైల్డ్ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళి మందులు తెచ్చి వేశాక కాస్త తగ్గింది. అవునా? నిన్న రాత్రి వచ్చి దాన్ని పడుకోబెట్టాక 10 నిమిషాలు పడుకొని లేద్దామని పడుకున్నా. పొద్దున కానీ లేవలేకపోయాను అంది. రాత్రి నువ్వు ఎప్పుడొచ్చావో నాకు తెలీదు. ఏం తిన్నావో లేదో నాకు తెలీదు. ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలీదు అంది. ఈ మధ్యన పనితో బిజీ అయిపోయి అన్నాడు. అదే హరి, ఆ విషయమే నీతో మాట్లాడదలిచాను. ఇద్దరం కష్టపడి చదువుకున్నాం. జీవితానికి ఏవేవో ప్లాన్లు గీసుకున్నాం. కానీ ఒక్క మాట ఆలోచించు. మనిద్దరం ఇలా రాత్రి పగలు కష్టపడకపోతే రోజు గడవదా? లేదా ఇదివరకు తరం వారిలా మన భుజాల మీద బాధ్యతల బరువులున్నాయా? ఏం సంపాదించినా ఎంత కూడబెట్టినా అస్మికొక్కదానికేగా. మనం ఇదివరకే అనుకున్నాంగా మనకొక్క బిడ్డే చాలని. నువ్వు మామూలు కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చావు. నేను మామూలు కుటుంబం నుంచే ఈ స్థాయికి వచ్చాను. మామూలు గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకున్నాం. అయితే మన పిల్లని ఏం చేద్దామని మన ఆశ? దాని బతుకు అది సంతోషంగా బతికి నలుగురిని సంతోషంగా ఉంచితే చాలదా? ఎందుకు మనం ఇలా పరుగులు పెడుతున్నాం? లేని ఆకాశానికి నిచ్చెనలేస్తూ ఇవాల్టి జీవితాన్ని ఎందుకు పణంగా పెడుతున్నాం?
మన జీవితాల్లోనైనా అస్మి బాల్యాన్ని, ఆనందాన్ని, ముఖ్యంగా ఆరోగ్యాన్ని. నువ్వే చెప్పు, మనం ఇలా మాట్లాడుకొని ఎన్నాళ్ళైంది? డబ్బు సంపాదించే యంత్రాల్లా మెకానికల్గా ఎప్పుడో ఒకసారి జీవితంలోకి తొంగి చూస్తూ, వద్దు హరి, మనం బతికే 4 రోజులు మనుషుల్లాగా బతుకుదాం, యంత్రాల్లాగా కాదు. రేపటి తరానికి మానవత్వం ఉన్న మనుషులను అందిద్దాం, యంత్రాలను కాదు. నేను ఉద్యోగం చెయ్యనంత మాత్రాన నష్టమేమీ లేదు. ఓకే, 10 లక్షల కారు, ₹1,00,00,000 ఇల్లు కొనుక్కోలేకపోవచ్చు. మనకు తగ్గ స్థాయిలో మనం బతుకుదాం. మన చిట్టితల్లి జీవితం పణంగా పెట్టి ఇవన్నీ సంపాదించినా రేపు అవి దానికి సంతోషాన్ని ఇస్తాయని నేను అనుకోను. అందుకే అస్మి స్కూల్కి వెళ్ళే వరకు ఉద్యోగం మానేస్తున్నాను. తర్వాతైనా అస్మికి ఇబ్బంది కలగని విధంగా ఏదైనా చేయగలిగితే చేస్తాను. లేదంటే ఓకే. నేను నీ అనుమతి అడగటం లేదు, ఇది నా నిర్ణయం. ఒక్క తల్లిగానే కాదు, రేపటికి రూపం ఇవ్వాల్సిన ఒక బాధ్యత గల పౌరురాలిగా నా బిడ్డను మానవత్వం ఉన్న మనిషిగా తీర్చిదిద్దాలంటే అది ఒక టాబ్లెట్తోనో, ఒక సీడీతోనో, ఒక కంప్యూటర్ చిప్తోనో వచ్చేది కాదు. లేదు, నే సమకూర్చే భోగభాగ్యాలతోనూ రాదు. అందుకే హరి, ఈ ముందడుగు అంది జమున. హరి మాట్లాడకపోయినా అతని కళ్ళల్లో ప్రశంస, ఆమె వీపు నిమురుతున్న అతని స్పర్శ, మౌనభాష చాలు ఆమె నిర్ణయాన్ని బలపరిచేందుకు. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.